హృదయం మురళి తమిళంలో ఇదయం మురళిగా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. ఒక ఇంట్రోవర్ట్ అంటే ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేని వ్యక్తి బయోపిక్ లాగా ఈ సినిమా సాగుతుంది. మెయిన్ స్టోరీలోకి వెళ్తే హృదయ్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకపోవడంతో మామ సంరక్షణలో పెరుగుతాడు. తను ఒక ఇంట్రోవర్ట్ కావడం వల్ల మనసులోని ఏ విషయాన్ని నేరుగా ఎవరికి చెప్పలేడు. చదువుకునే రోజుల్లో సమంతతో ప్రేమలో పడతాడు, అంటే ప్రీతి ముకుందన్తో. కానీ ప్రపోజ్ చేసేలోపు ఆమె దూరం అవుతుంది. ఆ తర్వాత అముద ఖైదు లోహర్తో ప్రేమలో పడినా అది కూడా వర్కౌట్ అవ్వదు. చివరికి మామ చూపించిన అమ్మాయి అదితి అంటే మాలవికి మోహన్తో పెళ్లికి సిద్ధపడే సమయంలో కొన్ని ఊహించిన సంఘటనలు జరుగుతాయి. అసలు హృదయ ఎందుకు ఇంట్రోవర్ట్గా మారాడు, చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది మిగతా కథ. ఈ మూవీలోని ప్లస్ పాయింట్స్: నాస్టాలజియా అండ్ ఫన్ ఎలిమెంట్స్. 90s కిడ్స్కు కనెక్ట్ అయ్యేలా కొన్ని నాస్టాలజియా సీన్స్ స్కూల్ మరియు కాలేజ్ లవ్ ట్రాక్స్లో ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కామెడీ టైమింగ్, హీరో గ్యాంగ్ చేసే అల్లరి, సింగిల్ వన్ లైనర్స్ మరియు సున్నితమైన కామెడీ బాగా నవ్విస్తాయి. నటీనటుల ప్రదర్శన, హీరోగా అథర్వా ఇంట్రోవర్ట్ పాత్రలో బాగా సెట్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిహారిక, ప్రీతి ముకుందన్ తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకుంటారు. సెకండ్ హాఫ్ ఎపిసోడ్స్: సచిన్ అంటే తమన్ పెళ్లి చుట్టూ తిరిగే ఎపిసోడ్స్, న్యూయార్క్లో ఫ్రెండ్స్ అంతా కలిసి చేసే బ్యాచిలర్ పార్టీ సీన్లు ఎంగేజింగ్గా ఉంటాయి. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే సినిమా రన్ టైం సుదీర్ఘంగా సాగిన భావన కలుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కథ అక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎమోషన్స్ మిస్ అవ్వడం, లవ్ ట్రాక్స్ బాగున్నా పాత్రల మధ్య బలమైన ఎమోషన్స్ సరిగ్గా పండలేదు. కొన్ని ప్రేమ కథలు ఎందుకు విడిపోయాయో సరైన కారణాలు చూపించలేదు. ఊహించదగ్గ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు చాలా నార్మల్గా ప్రేక్షకులు ఈజీగా గెస్ చేసేలా ఉంటాయి. ఇక ఫైనల్గా ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ హృదయం రేంజ్ ఆశించి వెళ్తే నిరాశపరుస్తుంది. కానీ నేటి యూత్ కనెక్ట్ అయ్యే ఫన్ మూమెంట్స్తో సాగుతుంది. కేవలం టైంపాస్ కామెడీ మరియు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆశించే వారికి ఈ చిత్రం చూడడానికి చాలా నచ్చుతుంది.